మార్గాలు ఏమిటి వాడు ఉన్నటువంటి ఈ సదస్సు చాలా సంయమనంతో కూడినటువంటి సదస్సు. కారణం ఏమిటంటే తెలుగు భాష అభివృద్ధికి మనం ఏం చేద్దామని, అట్లా కాకుండా తెలుగు భాష పరిరక్షణ అని మొదలెట్టారనుకోండి, ఎవరి నుంచి పరిరక్షించాలి? తెలుగు భాషకి మొట్టమొదటి శత్రువులు ఎవరు? మనం అంటే తల్లిదండ్రులు. మా పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలి, అమెరికాలో వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలని పిచ్చి ఆంగ్ల భాష ఉండటం వల్లనే ఈ ప్రమాదం వస్తూ ఉంది. అయితే తెలుగు భాషకి మనకి ఏ నష్టం రాబోయే రోజుల్లో జరగదు. దానికి కారణాలు ఏమిటంటే పాండవోద్యోగ విజయాలు అనేటువంటి తిరుపతి వెంకటగౌడ రాసినటువంటి నాటకంలో గేదెలు కాసుకుంటూ ఉండేవాళ్ళు, మేకలు మేపుకుంటూ ఉండేవాళ్ళు కూడా చెలియో చెల్లకో అని చెప్పిన 60 సంవత్సరాల పాటు దీని భాషని కాపాడుకుంటూ వచ్చారు. అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మాధ్యమం ఏమిటి, ఏ మాధ్యమంలో చదువుకోవాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. మన మనవరాలని మనం ఏ మీడియంలో చదివిస్తూ ఉన్నాము అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. అయితే ఈ శశభిషలకు తావలేకుండా భారత ప్రభుత్వం వారు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అని చెప్పని పెట్టారు. దీంట్లో చాలా స్పష్టంగా మల్టీలింగ్వలిజం అండ్ ది పవర్ ఆఫ్ లాంగ్వేజ్, ఇందులో ఈ పాలసీలో 13వ పేజీలో 4వ అంశం ఏముందంటే, however at times multilingual families there can be home language spoken by other family members which may sometimes be different from the language of locality. Wherever possible the medium of instruction until at least grade 5 but preferably till grade 8 and beyond. అంటే భారత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఎడ్యుకేషనల్ పాలసీలో 5వ తరగతి వరకు తప్పనిసరిగా, తర్వాత 8వ తరగతి వరకు కూడా బోధనా మాధ్యమాన్ని వాళ్ళ మాతృభాషలో చేయాలనేటువంటిది మన ఎడ్యుకేషనల్ పాలసీలో చెప్పినటువంటి. అంతేకాకుండా ఇక్కడ ఒక పొరపాటు అంటే ఒక ఉద్యమంలో బయలుదేరుతున్నప్పుడు అపోహలు ఎక్కువ సృష్టిస్తారు. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటి దాని విషయం వచ్చేటప్పటికి దక్షిణాదిలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు హిందీని మా మీద రుద్దుతున్నారు అని చెప్పని అంటున్నారు. అలా ఏమీ లేదు అని చెప్పని ఏం చెప్పారంటే, ది 3 లాంగ్వేజ్ లెర్న్ బై చిల్డ్రన్ విల్ బి ద చాయిస్ ఆఫ్ ది స్టేట్స్, regions and of course the students themselves so long as at least 2 of the 3 languages are native to India. ఏం చెప్పారు? 2 భాషలు, మొట్టమొదటి 3 భాషల్లో 2 భాషలు భారతదేశానికి సంబంధించిన మాతృభాష కాకుండా ఇంకొక భాష, భారతదేశంలో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు అని ఉందో తప్ప హిందీ నేర్చుకోవాలని చెప్పి లేదు. తర్వాత విదేశీ భాషగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, ఫ్రెంచ్ మీ ఇష్టం. అయితే మాతృభాషలో 5వ తరగతి వరకు తప్పనిసరిగా, అవతలైతే 8వ తరగతి వరకు బోధన జరగాలి, తెలుగులోనే జరగాలి, మాతృభాషలోనే జరగాలి అని చెప్పి. ఈ 3 లాంగ్వేజెస్ అనుకున్నప్పుడు ఏ భాష మీరు కంపల్సరీగా ఈ భాష తీసుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉండేటువంటి భాషలలో జాతీయ భాషలుగా గుర్తింపు పొందిన వాటిలో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. నా మాతృభాష తెలుగు, నా తెలుగుతో ఇంకా ఏ భారతీయ భాష నేర్చుకోవచ్చు. హిందీ నేర్చుకోవచ్చు, లేకపోతే కన్నడ నేర్చుకోవచ్చు, అంతే తప్ప హిందీ నేర్చుకోవచ్చు ఎక్కడ లేదు. మనం అన్నిటువంటి ఏవి ఇబ్బంది పడాల్సిన లేకుండా భారత ప్రభుత్వం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తున్న సందర్భంగా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తూ ఉంది? ప్రైవేటు పాఠశాలలో వస్తుంది. మాతృభాషలో 5వ తరగతి వరకు 8వ తరగతి వరకు మీరు తప్పనిసరిగా మాతృభాషలో విద్యాబోధన చేయండి అని అన్నప్పుడు ప్రభుత్వేతర పాఠశాలలు అన్నింటిలో ఈ రూలు పాటించాలి. ప్రభుత్వ పాఠశాలలో పర్వాలేదు, ప్రభుత్వేతర పాఠశాలలో మనం చెప్పేటువంటి సోకాల్డ్ కాన్వెంట్లు, పబ్లిక్ స్కూల్స్ రకరకాల పిల్లల డ్రెస్సులు వేసి బస్సులు ఎక్కించి మమ్మీ డాడీని పిలిపించుకునేటువంటి వ్యవహారం ఏదైతే అక్కడ వాళ్ళది వెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి దృఢమైన సంకల్పంతో ఉంది. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన జరగడానికి అన్ని నిబంధనలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగు భాషాభివృద్ధికి మనం చేయవలసింది ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి సమస్య. మన సంస్కృతి భాష 2 పరస్పరాశ్రితాలు. భాష సంస్కృతి పరస్పరాశ్రితాలు. ఎందుకని చెప్పి మన సంస్కృతిలో మన పండుగలకి మన పబ్బాలకి మన కార్యక్రమాలకు కూడా మన పిల్లలు చక్కగా పంచాయతీ గడిచి పిల్లల లంగవాణి మనం తీసుకొస్తాం. అట్లాగే హరికథలు, బుర్రకథలు, నాటకాలు వీటన్నిటిని కూడా మనం చూపిస్తాం. ఒక ఉదాహరణ ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన BA వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు.
కరీంనగర్ జిల్లాలో మారుమూల ఉన్నటువంటి గ్రామంలో పుట్టి BA వరకు ఉర్దూ మీడియంలో చదువుకుని ఆయన తెలుగు నారాయణ రెడ్డి గారు రాసిందే తెలుగు అనేటువంటి స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం ఏంటంటే ఆయనే చెప్పారు. ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు సత్కారం చేస్తే ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, అమ్మగా సింగిరెడ్డి బుచ్చమ్మగా నన్ను కనిపించిన మా హనుమాజీపేటకు ఈ సన్మానం, ప్రేయని యవ్వ అంటూ నీల్గే నా గొంతుకలో కవితలు స్వరపరిచిన హరికథలకు ఈ సన్మానం అన్నాడు. అట్లా ఈ మన సంస్కృతిలో మన హరికథలు, బుర్రకథలు, నాటకాలు వీటి ద్వారా మనం ఆకర్షించుతాం. ఎందుకు మన కళ్ళ ముందు గజల్ శ్రీనివాస్ గారు అన్నాడు, ఒక చిన్న కంజరా పట్టుకుని 1,00,000 మందిని అరెస్ట్ చేసి ఆయన వ్యాప్తి చేశాడు. అంటే ఆ గజల్ మీద ప్రేమతో ఆ గజల్ కార్యక్రమానికి హాజరయ్యి ఆ గజల్ గురించి తెలుసుకున్నప్పుడు భాష యొక్క ప్రచారం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలుగు భాష అభివృద్ధికి అందరూ చేయవలసినటువంటి కార్యక్రమం చేయవలసిన మన బాధ్యతగా మనం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా కేంద్ర భారత ప్రభుత్వం మాతృభాషలన్నింటినీ కూడా గొప్ప విలువైనటువంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి తెలుగు భాషాభివృద్ధికి మన వంతు కర్తవ్యం మనం చేస్తాము. ఇంటితో మొదలయ్యి బడితో అంతమవుతుంది. మన పిల్లల్ని ఇంట్లో తెలుగు నేర్చుకోమంటాం, బడిలో తెలుగులో చెప్తాం. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వాడు డాలర్కి వెళ్తాడో లేకపోతే దినారికి వెళ్తాడో మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈ పునాదిలో కనుక మనం ఈ తెలుగు భాష సంస్కృతి చిన్నప్పుడే వాళ్ళ మనసులోకి మనం ఎక్కిస్తున్నాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్థాయిలో తెలుగు భాషకి అభివృద్ధి కృషి చేయటువంటి, తెలుగు సంస్కృతిని కనుక మనం అభివృద్ధి చేస్తుంటే భాషా సంస్కృతి రెండు చక్రాలాగా బండి ముందుకు వెళ్తుందని చెప్పని మనం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన సూరి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.